స్కార్ఫ్స్ అనేది పీపుల్ ఏం రియలైజ్ అవ్వరంటే, ఇప్పుడు సపోజ్ స్కార్ఫ్ అనేది ఒక థిన్ క్లాత్ అండి, రైట్? ఆ థిన్ క్లాత్ లో మీరు ఫైబర్స్ చూసుకుంటే మీకు సీ త్రూ ఉంటాయి, అంటే యూ కెన్ సీ ద ఫైబర్స్, అట్ సైడ్ ఉన్న లైట్ కూడా చూడగలుగుతారు. సో మీకు అర్థం ఏంటి, మీ స్కార్ఫ్ కట్టుకున్నప్పుడు కూడా లైట్ అనేది పెనిట్రేట్ అవుతుంది. సో మీకు రియల్ గా చెప్పాలంటే అది ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. మేబీ పొల్యూషన్ నుంచి హెల్ప్ చేస్తుందేమో, బట్ సన్ నుంచి అట్లాంటి థిన్ క్లాత్ హెల్ప్ చేస్తుందా అంటే చెయ్యదు. మీకు నిజంగానే సన్ ప్రొటెక్షన్ కావాలి అంటే యూపీఎఫ్ ప్రొటెక్టెడ్ క్లోదింగ్ అని ఉంటుంది అనమాట, అంటే అల్ట్రా వైలెట్ ప్రొటెక్టెడ్ క్లోతింగ్. ఎస్పీఎఫ్ మనకి స్కిన్ కి ఏదైతే ప్రోడక్టో, యూపీఎఫ్ క్లోదింగ్ అంటే ఆ క్లాత్ యూపీఎఫ్ అనమాట, అంటే దానికి సన్ ప్రొటెక్షన్ ఉంది. ఇవి ఎలా ఉంటాయి, ఆ ఫైబర్స్ అనేవి చాలా క్లోజ్డ్ ఉంటాయి అనమాట, అంటే మీకు అసలు ఏమి కనిపించదు, లైట్ పాస్ అవ్వదు, అంత అంటే అంత క్లోజ్డ్ ఉంటాయి. కాబట్టి మీరు అది కట్టుకున్నప్పుడు లేదా వేసుకున్నప్పుడు, ఈ జనరలీ యూపీఎఫ్ ఇస్ హై ఇన్ జీన్ క్లోతింగ్, అంటే జీన్ జాకెట్స్ కానీ లెదర్ జాకెట్స్ కానీ వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఇంకా సన్ మీ స్కిన్ని హిట్ అవ్వదు. అందుకనే బాడీ ట్యాన్ కానీ హ్యాండ్స్ ట్యాన్ పోవాలి అంటే జీన్ జాకెట్, లెదర్ జాకెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు రాదర్ దెన్ ప్రిస్క్రైబింగ్ అ సన్ స్క్రీన్, బికాస్ ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్. ఈవెన్ మాస్క్ పెట్టుకోవాలన్నా యూపీఎఫ్ ప్రొటెక్టెడ్ మాస్క్ దొరుకుతాయి, అది పెట్టుకోవడం బెటర్. సో వేరేవి యూజ్ చేస్తే నో యూజ్, అంటే వెన్ యూ కెన్ సీ ద లైట్ ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మీరు లాంగ్ అవర్స్ బయట ఉంటారంటే మాత్రం యూజ్ ఉండదు.